హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. సో ఈ బీఈడీకి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. మనకి ఈ రోజు నుంచి అంటే 9/9/2025 నుంచి 12/9/2025 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ సర్టిఫికేట్లు అనేది 10/9/2025 నుంచి 13/9/2025 వరకు అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 13/9/2025 నుంచి 15/9/2025 వరకు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఒకవేళ చేంజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మనకు 16/9/2025, అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి మనకు 18/9/2025, సెల్ఫ్ రిపోర్టింగ్ 19/9/2025 నుంచి 20/9/2025 వరకు అని ఇచ్చారు. ఇక నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ వచ్చేసి 19/9/2025 ఇచ్చారు. ఓకే, మనకి రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కావాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే ముఖ్యంగా సో మనకి క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ కావాలండి. అదేవిధంగా మీ యొక్క ఏదైతే డిగ్రీ మార్క్ లిస్ట్ ఉంటుందో అది కూడా అవసరమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడు కూడా మీరు అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో వెరిఫికేషన్ అది అయిపోతుంది. సో తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా పేమెంట్ అనేది పే చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనేది చూద్దాం ఒకసారి. సో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకు డేట్స్ అనేది ఇచ్చారు. సో 9/9/2025 నుంచి 12/9/2025 వరకు ఇచ్చారు. వెరిఫికేషన్ వచ్చేసి 10/9/2025 నుంచి 13/9/2025 వరకు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది 12/9/2025 తేదీ నాడు. సో ఇక ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండి 13/9/2025 నుంచి 15/9/2025. ఎక్సర్సైజ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 16/9/2025. అలాట్మెంట్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 18/9/2025. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజెస్ వచ్చేసి 19/9/2025 అండి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా 19/9/2025 నుంచి మనకి ప్రారంభం అవుతాయి అనమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే మనకు ఓసీబీసీ 1,200 రూపాయలు, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీహెచ్ అనేది వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఏది ఉంటే సో అది దాని ద్వారా మనం పే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ 9వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవడానికి ఉంది రిజిస్ట్రేషన్ అనేది. ఓకే, సో కాబట్టి లేట్ చేసుకోకుండా మీరు ఇమ్మీడియట్గా చేసేసుకోండి. ఇక నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ చెప్పాను కదా, సో వీళ్ళు మాత్రం 12/9/2025 నాటు మాత్రము కంపల్సరీగా మీరు ఒరిజినల్ సెట్ తీసుకొని 2 సెట్లు జిరాక్స్ అనేది తీసుకొని గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. అయితే మీ సర్టిఫికేట్లు అన్ని జాయినింగ్ అప్పటికి సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. ఓకే, ఎడ్సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీలు, అదేవిధంగా డిగ్రీ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, 10th మార్క్ లిస్ట్, స్టడీస్ 9th నుంచి డిగ్రీ వరకు, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ మీరు జాయిన్ అయినప్పుడు కాలేజ్కి. ఓకే, ఇంకా ఎన్సీసీ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే సో వాళ్ళు, అదేవిధంగా పిహెచ్ సర్టిఫికేట్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది జాయిన్ అయ్యేటప్పటికి. సో తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనకి 13/9/2025 నుంచి 15/9/2025కి 1వ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనేది ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకు మ్యాథమెటిక్స్కి BA BSc మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్కి వచ్చేసి BSc వాళ్ళు, బయాలజికల్ సైన్స్కి ఉన్న వాళ్ళు, హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు, లేదా సో మనకి గ్రూప్ 2లో ఎక్కడ ఇచ్చారు దాని ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ BA గ్రూప్ తీసుకునే వాళ్ళు, సోషల్ స్టడీస్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ BA స్పెషల్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్కి చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.